గురువుగారు కోటి పూజలు చేసేదానికన్నా ఆత్మ పూజయే ఉత్తమం అని అంటారు. ఆత్మ పూజ అంటే ఏంటి? ఆత్మ అంటే తెలుసుకోవటమే ఆత్మ పూజ. ఏది ఆత్మ అనేది తెలుసుకోవాలి. వేదాంతులందరూ ఒక మాట చెబుతున్నారు, ఈ శరీరము నీవు కావు, నీవు ఆత్మవు. ఎన్ని గ్రంథాలు మనకు చెప్పినా, ఎన్ని పురాణాలు చెప్పినా, ఎన్ని భాష్యాలు చెప్పినా ఆత్మ నేను, ఈ శరీరం నేను కాదు అని అనుకోగలుగుతున్నాడా మానవుడు? అనుకోలేడు. ఈ భాస్కర శర్మ అని పిలిస్తే అయ్యా ఏం కావాలండి అని అడుగుతాను. నేను నన్నే పిలిచారు అనుకుంటున్నా, నేనే ఈ శరీరాన్ని అని అనుకుంటున్నా. కానీ ఆత్మయే నేను, శరీరాన్ని నేను కాదు అనేటువంటి ఆరూఢమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఉన్నప్పటికీ, వదిలిపెట్టి అంటే మరణించి అని కాదు, దాన్ని పట్టించుకోకుండా ఒక రామకృష్ణ పరమహంస వలె, ఒక కంచి పరమాచార్యుల వారి వలె ఎవరు ఉండగలుగుతారో వారు ఆత్మ పూజ చేసినవారు. ఆత్మను గురించి తెలుసుకోవటానికి జిడ్డు కృష్ణమూర్తి గారని ఉన్నారు, గొప్ప తత్వవేత్త. ఆయన కూడా ఏమంటారు, నిన్ను నీవు తెలుసుకో. ఇది సారాంశం. నిన్ను నీవు తెలుసుకో అంటే నువ్వెవరువో తెలుసుకో. ఎవరు అంటే నేను ఆత్మను. ఈ ఆత్మను అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో ఏ భయము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ ఆనందము లేదు, ఏమీ ఉండదు, నిశ్చింతగా ఉంటాడు వాడు ఆత్మను తెలుసుకుంటే. కారణం ఏమంటే నైనం చిందంతి శస్త్రాణి నైనందగతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మను అగ్ని ఏమీ చేయలేదు, నీరు ఏమీ చేయలేదు, వాయువు ఏమీ చేయలేదు, ఏ అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆత్మ అంత బలమైనది. ఆత్మ బలం ఉంటే ఎటువంటి పనైనా మనం చేయగలుగుతాం. కనుక ఆ ఆత్మ పూజ అంటే ఆత్మను తెలుసుకొనుటయే ఆత్మ పూజ. ఆత్మను గురించి నమ్మకం కలిగి ఉండటమే ఆత్మ పూజ. అంతే తప్ప ఓ కాగితం మీద ఆత్మ అని రాసి ఎన్ని పూలు పోయటం పూజ కాదు.